అదరగొట్టే డెకరేషన్ అక్కడ దిగండి అదే టోకన్ దర్శనం అని చెప్పి ముక్కోటి చెప్పరాను రే ఇది ముక్కోటికే కదా చేసిందే తిరుమల అలంకరణ విద్యుత్ అలంకరణ అని చెప్పు లైటింగ్ డెకరేషన్ లెఫ్ట్ రైట్ బాలే ఏదైనా పోవచ్చు రైట్ బాగా స్ట్రైట్ గా బాలే స్ట్రైట్ గా బాలే బాల్ స్ట్రైట్ గా బాలే నువ్వు ఎక్కడ అడగాలన్నావు ఏడాదే ఏంది వీళ్ళే నాని అడిగేది నాన్న తీరా వాయిస్ తీరారే ఏదో తీరారా కెమెరా ఏది లైటింగా ఏమో కొత్తగా కొత్తగా అంటే తెలిసిన పాత వాళ్ళు మాత్రం లేరు మీకు లేడు ఈయన మొన్న పోయినాం కదరా ఆయన లేడు చాలా బాగా చేశారు పాటలు మైక్ అన్ని కలర్ 3 లక్షల శుభ్రవారం శుభ్రవారం వస్తుంది మొత్తం తిన్నా ఎట్టరా పోవాల్సిందా స్ట్రైట్ ఇవ్వండి ఇక్కడ లైట్లకి ఆ విధంగా తెల్లారిపోయినట్టు ఉంటది వరల్డ్ ఏ గుడి లేదు మన వెంకటేశ్వర అనుకుంటున్నంత జనాభా వచ్చేది కూడా అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు బాగా వచ్చేది మక్కాకు కూడా నాకు కనీసం ఈ భక్తుల తాగిడి ఉంటది ఈ విధంగా ఒక వైకుంఠం లాగా ఇంత ఏది భక్తుల కోసం స్ట్రైట్ రైట్ చెప్పరా రైట్ గూగుల్ మ్యాప్ ఎందుకా ఇది శంఖమిట్ట మీద పొమ్మంటున్నావా లెఫ్టనా చూడాలి డెకరేషన్ బాగా సూపర్ గా చేశారా ఇదంతా లోపల డిపార్ట్మెంట్ అది ఆర్చిల్ ఇట్లా కింద ఈ కట్టే కలరు ఈ డిపార్ట్మెంట్ ఇది బయట ఇక్కడ శంఖమిట్లు డెకరేషన్ నేనే చేసి వాడు తిండి విషయంలో పెట్టిస్తాడు బాలాజీ ఎప్పుడైనా సరే తిండి విషయంలో మాత్రం గోరిందు పెడతాడు పెట్టిస్తాడు వాళ్ళు ముగ్గురు పిల్లకాయలు లేకపోతే నాకు ఎంగడికి వెళ్ళే డెకరేషన్ లేదే బస్సులు ఉండాల్సి వచ్చేవాడిని ఇంట్లో చలికి వచ్చాను కదా మామ నువ్వు తినందే మేము తినం చిన్న రచ్చ చేసేవాళ్ళు కాదు స్ట్రైట్ రైట్ స్ట్రైట్ నా పిల్లకాయలు ఎదురా చేమ చెప్ప టపాసులుగా ఉంటారు మీరిద్దరు ఎదురా రే కొట్టుకుంటు యాక్టివ్ గానే ఉంటారు ఎందుకని ఇద్దరా సైడ్ లైన్ లో ఉన్నదన్న కొద్దిగా ముందర పెట్టరా వెనక బాయినట్టు కనపడకుండా సూపర్ గా ఉన్నది అసలు వెంకటేశ్వర కిరీటం రే రైట్ పోలీసు వాళ్ళు అడుగుతారా దర్శనం పంపించగలరు చికెన్ తీసేసాడు నాన్న
చంటుడా సాయంత్రం బాబు తెచ్చా సచ్చింది గురు అది ఫ్రీ దర్శనం కదా అదే అంత టోకన్ తీసుకుని అంతా కదా మమ్మల్ని ఇప్పుడు రేపు మళ్ళీ ఇచ్చేస్తారా రేపు సాయంత్రం ఏమంటారేమో ఆడ పెడదామ్మా రేపు సాయంత్రం తెల్లారి అయిపోద్ది తెల్లారుగా నేను నాకు ప్రోగ్రామ్ ఉన్నది 10 గంటగా నేను సగంలో వదిలేసి వచ్చాను నేను నమ్ముకొని కూర్చొని చేసుకుని వచ్చావునా వాడే చెప్పినాడు 2 గంటలకు వచ్చేసలేని మా బామ్మర్ది కూడా వాడు కూడా ఇద్దరు బామ్మర్దులో చెప్పినారు గంట లోపల అయిపోతుంది దర్శనం పోటీ మామని నీ తమ్ముడిని ఏమనకూడదే ఇదే వీక్నెస్ అందుకనే వాడు అటు తయారయ్యాడు పోండి అంత జనాభా నాకు తిమ్మతిరస్తా ఉందా రే ఫ్రీ దర్శనం లేరదా ఇది టోకన్ దర్శనం ఎట్ట పోతాం మనం అది అట్ట తిండినే తినిపోతారు క్యూలు ఎట్ట పెట్టాలి అడవి కనుక్కొని ఒక్క మాట అటు పోతే తిండి దొరకదు కనుక్కొని రా